నమస్కారం మాకల్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. పన్నెండు శాతం శాశ్వత వైకల్యం పొందిన బాధితుడికి బీడీ 7,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఫీజులు మరియు ఖర్చులను కూడా భరించాలని, వైద్య కమిటీల డిపాజిట్ కోసం బీడీ 90 మరియు న్యాయవాదుల ఫీజులు బీడీ 500 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా బాధితుడు కోలుకోవడానికి దాదాపు 5 నెలలకు పైగా సమయం పడే అవకాశం ఉందని, వైద్య ఖర్చులు మరియు ఆదాయ నష్టంతో సహా భౌతిక మరియు నైతిక నష్టాలకు పరిహారం కోరారు. ఖతార్లో సెప్టెంబర్ 2వ భాగంలో ప్రారంభించిన జాతీయ సీజనల్ ఇన్ఫ్లుయెంజా టీకా ప్రచారాన్ని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. హమద్ మెడికల్ కార్పొరేషన్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ మరియు ప్రభుత్వ సెమీ గవర్నమెంటల్ మరియు ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాల సహకారంతో అమలు చేస్తున్నారు. నవంబర్ మొదటి వారం వరకు ప్రచారం ప్రారంభించినప్పటికీ సుమారు 58,000 మంది వ్యక్తులకు టీకాలు వేశారు. ఈ మేరకు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సంవత్సరం 103కి పైగా ఆరోగ్య కేంద్రాల్లో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇన్ఫ్లుయెంజా టీకా కోసం ప్రాధాన్యత ఇవ్వబడిన సమూహాలలో షుగర్, గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండాల బలహీనత మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి దీర్ఘకాలిక పరిస్థితులున్న వ్యక్తులకు మేలు చేస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లు, 6 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రియాద్ సీజన్ 2025లో ఒక ప్రధాన కొత్త జోన్ ప్రారంభమైంది. బీస్ట్ ల్యాండ్ కోసం ఎంట్రీ టికెట్లను ప్రారంభించినట్లు చండల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ చైర్మన్ తుర్కీ అలల్ షిక్ ప్రకటించారు. ఇది నవంబర్ 13 నుంచి బౌలే వాట్ సిటీ మరియు బౌలే వాట్ వరల్డ్ సమీపంలో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. 188,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ జోన్లో అన్ని వయసుల వారి కోసం రూపొందించబడిన ఆటలు, సాహసాలు మరియు ఇంటరాక్టివ్ షోలు ఉన్నాయి. బీస్ట్ ల్యాండ్లో 15 కంటే ఎక్కువ ప్రధాన రైడ్లు ఉన్నాయి. వాటితో పాటు వైకింగ్ కోస్టర్, ఫాంటమ్, XXL, టాప్ స్పిన్ మరియు 50 మీటర్ల బంకీ జంప్ వంటి ప్రధాన ఆకర్షణలు అందుబాటులో ఉన్నాయి. టవర్ సీజ్, బ్యాటిల్ బ్రిడ్, బీస్ట్ సమిట్, లైట్స్ అవుట్, డ్రాప్ జోన్, ఎయిర్ మెయిల్, మేజ్ రన్, రివల్యూషన్ మరియు వారియర్ ఛాలెంజ్ వంటి 10 కంటే ఎక్కువ రియల్ ప్రపంచ సవాళ్లు చేర్చబడ్డాయి. ఈ జోన్ వారపు రోజులలో సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మరియు వారాంతాల్లో తెల్లవారుజామున 1 గంట వరకు సందర్శకులను స్వాగతిస్తుంది. యూఏఈలో వెల్నెస్ మరియు యోగాకు డిమాండ్ పెరుగుతోంది. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్లో భాగంగా నివాసితులు యోగాను చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. దీంతో మొట్టమొదటిసారిగా డిఎఫ్సి దుబాయ్ యోగాను నిర్వహిస్తోంది. గత 8 ఎడిషన్లలో 13 మిలియన్లకు పైగా డిఎఫ్సిలో పాల్గొన్నారని దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ సీఈఓ అహ్మద్ అల్ ఖాజా అన్నారు. నవంబర్ 30న జబీల్ పార్క్లో జరగనున్న దుబాయ్ యోగాలో వార్మప్ ప్రోగ్రామ్, బ్రీత్ వర్క్ సర్కిల్స్, మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ మరియు లైవ్ పెర్ఫార్మెన్స్లు ఉంటాయని తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అట్లాంటిస్ ది ఫామ్ తన మొదటి హోస్ట్ చేసిన యోగా సెషన్ నిర్వహించింది. వీటికి అధిక స్పందన వచ్చిందని పేర్కొన్నారు. హోటల్ యోగా, సిప్ అండ్ ఫ్లై సెషన్లో పాల్గొనేవారు నగరంలోని ఏకైక 360 డిగ్రీల టెథర్డ్ అబ్జర్వేటరీ అయిన ది దుబాయ్ బెలూన్లో విమానంలో బయలుదేరే ముందు బీచ్ సైడ్ యోగా మరియు సౌండ్ హీలింగ్ సెషన్ను ఆనందిస్తారని తెలిపారు. యోగాను ఆధ్యాత్మిక సాధనగా పరిగణించడం నుంచి దీర్ఘాయువును ప్రభావితం చేసే మరియు శరీరాన్ని నయం చేయగల వైద్య ఉద్యమంగా చూడడం ప్రారంభమైందని గత 20 సంవత్సరాలుగా యూఏఈలో ఉంటున్న యోగా గురువు మరియు వెల్ బీయింగ్ నిపుణుడు అల్లా ఓవాక్ గోహం తెలిపారు. భారతీయ యోగా మాస్టర్ షాజీ కుమార్ మాట్లాడుతూ, యోగా ప్రజాదరణ పొందడానికి గల కారణాల్లో ఒకటని, అన్ని వయసుల వారిని ఆకర్షించడం మరియు శరీరాన్ని కేంద్రీకరించే దాని సామర్థ్యమని అన్నారు. ఇది సమాజంలోని అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా మేళా 2025 షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 28న మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9 గంటల వరకు సాల్మియాలోని బౌలేవాట్ క్రికెట్ గ్రౌండ్లో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక ఈ వేడుకల సందర్భంగా భారతదేశానికి చెందిన వివిధ రకాల సాంప్రదాయ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానీపూరి ఛాలెంజ్, బిర్యానీ కాంటెస్ట్, మాస్టర్ చెఫ్ కాంటెస్ట్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ కాంటెస్ట్లతో సహా అనేక కమ్యూనిటీ పోటీలను నిర్వహిస్తోంది.
ఎలక్ట్రానిక్ సేవలు మరియు కాల్ సెంటర్ నాణ్యతను పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా తాత్కాలిక అంతరాయం కలిగించే వ్యవస్థను డెవలప్మెంట్ చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది నవంబర్ 7న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తదుపరి నోటీసు వచ్చే వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి తాము శ్రద్ధగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.